హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి స్వీట్ తునుకు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందు ఏదైనా ఒక కప్ మెజర్తో ఇలా బియ్యాన్ని తీసుకొని 1-2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు పోసి 3-4 గంటలు నాననివ్వాలి. బియ్యం ఎంత బాగా నానితే మనకి ఈ స్వీట్ అనేది అంత బాగా వస్తుంది. అన్నీ ఒకే కప్తో మెజరింగ్ చేసుకోండి. 3 గంటలు నానిన తర్వాత మరొక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా కడిగి నీళ్ళన్నీ వడకడేసి మిక్సీ జార్లో వేసుకోండి. కొంచెం నీళ్ళు వేసుకున్నా సరిపోతుందండి, ఎక్కువ నీళ్ళు పడకుండా చూసుకోవాలి. ఈ విధంగా బియ్యం మొత్తం వేసిన తర్వాత దీనిలో 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని తురుము చేసుకుంటే ఇంచుమించు ఫుల్ కప్ అంటే కప్పు వరకు వస్తుందండి. ఆ కొబ్బరి తురుముని కూడా వేసుకొని దీనిలో 4-5 యాలకులు వేసుకొని కొద్దిగా నలగడానికి వీలుగా కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అక్కడక్కడ రవలా తగిలినా కూడా మనకి కొబ్బరి రొట్టె అనేది బాగానే ఉంటుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత స్వీట్లో చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు బియ్యం కొబ్బరికి 1 కప్పు బెల్లం వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకుంటే బెల్లం బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదండి, ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే రొట్టె హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి కళాయి తీసుకొని 1-2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే నువ్వుల నూనె వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి బాగా కాగిన తర్వాత ఇలా మధ్యలో 1 గ్లాస్ పెట్టండి. పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఇలా గ్లాస్ పెట్టండి, అప్పుడు కొబ్బరి రొట్టి తునుకు అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక పక్క నుంచి గ్లాస్ జరగకుండా 2 వైపులు పిండిని వేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా వేసిన తర్వాత నూనె ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి, నూనె కానీ నెయ్యి కానీ, అప్పుడు ఈ తునుకు అనేది బాగా ఉడుకుతుంది. పిండి మొత్తాన్ని వేసిన తర్వాత మూత పెట్టి ఇంచుమించు మీరు లో ఫ్లేమ్లో 20-30 మినిట్స్ టైం పడుతుంది. బాగా ఉడికిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఒక నైఫ్ తీసుకొని గుచ్చితే బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత గ్లాస్ తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత నెయ్యి మొత్తం ఈ తునుకు పీల్చేసుకుంటుంది. ఈ విధంగా చేసిన తునుకు అనేది అడుగున సెంటర్లో కొంచెం మాడుతుందండి, అది తీసేస్తే మనకి చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పిల్లలకి స్వీట్ అడిగితే ఇలాగా కేక్స్ లాగా కానీ ఇలా రొట్టెలాగా కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటుంది. ఇది 2-3 రోజులైనా పాడవకుండా ఉంటుందండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. వాసన కూడా ఉడికేటప్పుడు కానీ ఇలా కట్ చేసేటప్పుడు కానీ కొబ్బరి బెల్లం కాంబినేషన్తో మంచి గుమగుమలాడుతూ ఉడుకుతుంది. నెయ్యి వేసాం కదండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోండి. అడుగు చిన్న మాడిన పాటు అయితే తీసేసుకోవాలి. పురాతన కాలంలో అయితే కర్రల పొయ్యి మీద ఈ తునకాన్ని వేసి పైన ప్లేట్ మీద కూడా నిప్పులు వేసేవారు. అప్పుడు మనకు పైనుంచి అడుగు నుంచి ఉడికేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.